వెల్కమ్ టు ఆన్ టీవీ. బిఆర్ఎడ్ కి స్వాగతం. ముందుగా వనపర్తిలో విషాదం నెలకొంది. మెడలో వేసుకున్న చున్ని బైక్ టైర్ లో చుట్టుకొని వివాహిత మృతి చెందింది. సీసీకుంటకు చెందిన గౌతమికి 9 నెలల క్రితం కొత్తకోటకు చెందిన యాదగిరితో పెళ్లైంది. తల్లిగారి ఇంటి నుంచి సోమవారం రాత్రి భర్తతో కలిసి కొత్తకోటకు బైక్ పై వెళ్తుండగా గౌతమి మెడలో ఉన్న చున్ని బైక్ చక్రానికి చుట్టుకొని దంపతులిద్దరూ కింద పడ్డారు. గౌతమి తలకు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక నిత్యం మద్యం తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ఓబులవారిపల్లి మండలం కొత్త మంగంపేటకు చెందిన తిమ్మప్ప నరసమ్మ భార్య భర్తలు. తిమ్మప్ప రోజు తాగొచ్చి నరసమ్మను హింసించేవాడు. నిన్న రాత్రి కూడా నరసమ్మను ఉరి తీసి చంపాలని చూడడంతో ఆమె తన భర్తను గొంతు కోసి రాడ్డుతో కొట్టి హత్య చేసిందని తెలిపారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎర్ర చందనం కోసం చంద్రగిరి సమీపంలోని బాకరాపేట అటవీ ప్రాంతంలో గొడ్డళ్లు రంపాలతో చొరబడుతున్న 6గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఏఆర్ఎస్ఐ మహేశ్వర నాయుడు టీం బాకరాపేట అనంతపురం హైవేలోని ఓ ప్రైవేట్ కాలేజీ ఎదురుగా ఉన్న అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. అక్కడ కొంతమంది వ్యక్తులు అడవుల్లోకి చొరబడుతుండగా వారిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో 6గురిని పట్టుకోగలిగారు. తప్పించుకున్న మరో 6గురి కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారి నుంచి 3 బస్తాల్లో గొడ్డళ్లు రంపాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయగా సిఐ శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వెంగళరావు మహిళా కార్పొరేటర్ దేదీపేపై దాడి ఘటనలో పరస్పరం కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఫ్లెక్సీలు తొలగించాలన్నందుకు కార్పొరేటర్ పై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి ఘటనపై పిఎస్ లో కార్పొరేటర్ దేదీపే భర్త ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మహిళా నేత భవానీతో పాటు మరో 3గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో కార్పొరేటర్ దేదీపేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సూర్యాపేట ఎస్బీఐలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఖాతాదారుల పేరిట భారీగా అక్రమ లోన్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 10 కోట్ల వరకు మేనేజర్ సైదులు కొట్టేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రామంతపూర్ ఘటనతో సైదులు మోసాలు బయటపడ్డాయి. సూర్యాపేట రామంతపూర్ లో ఎస్బీఐ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ గా సైదులు విధులు నిర్వర్తిస్తున్నాడు. రామంతపూర్ ఎస్బీఐ బ్రాంచ్ లో 2.8 కోట్లను సైదులు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇవాల్టి బిఆర్ఎడ్.